క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నానండి. ప్రియులారా, ఈ సమయంలో మనము మరొక అంశాన్ని పరిశుద్ధ గ్రంథముల నుంచి మనము తెలుసుకొని ఆత్మీయంగా బలపడదాం. మనము తెలుసుకున్నటువంటి అంశము క్రైస్తవుల యాజకత్వము. మన అంశం అండి ఈరోజు క్రైస్తవుల యాజకత్వము. క్రైస్తవులేంటి, యాజకత్వం ఏంటిది, వారి యాజకత్వము ఎలాగుంటుంది, మున్నగ విషయాలన్నీ కూడా మనము తెలుసుకోవాలంటే అపోస్తులైనటువంటి పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం మనము చదువుకుందామండి. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చాలండి. మన సబ్జెక్టుకు సంబంధించిన లేఖన భాగాలు మనము చదువుకున్నాం. మొదటి శతాబ్దంలో పేతురు గారు ప్రియులారా బాప్తిసం తీసుకొని మరి ఆయా ప్రాంతాలలో, ఆయా దేశాలలో నివాసం ఉంటున్నటువంటి క్రైస్తవులకి ఈ మొదటి పత్రిక రాయటం జరిగిందండి. ఓకే, అనేకమైనటువంటి విషయాలు తెలియజేసి క్రైస్తవుల యొక్క గొప్పతనాన్ని ఈ రీతిగా వివరిస్తున్నారు. ఏమంటండి, బాగా ఆలోచించండి. మీరు ఏర్పరచబడిన వంశము, క్రైస్తవులు ఏర్పరచబడిన వంశం అన్నాడు. ఓకే, ఆ తర్వాత రాజులు అని చెప్పేసి అంటున్నాడు. అంతటితో కాకుండా రాజులైన యాజక సమూహం అని అంటున్నాడు. ఆ తర్వాత పరిశుద్ధ జనము అని అంటున్నాడు. దేవుని సొత్తు అయినటువంటి ప్రజలనై ఉన్నారు అని చెప్పేసి అంటున్నాడు. అంటే పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క పిల్లలు, క్రీస్తు సంఘ సహోదరులు ఇన్ని రకాలుగా పిలువబడ్డారని చెప్పేసి తాను తెలియజేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, మన సబ్జెక్టు క్రైస్తవుల యొక్క యాజకత్వము అని మనం అనుకున్నాం కదా. ఈరోజు క్రైస్తవులు యాజకులతో పోల్చబడ్డారు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము తెలుసుకున్నటువంటి ప్రతి దాని గురించి ఈ సమయంలో ఆలోచించొద్దు, కానీ యాజకత్వాన్ని గురించి మాట్లాడదాం. ఏమంటాడండి, రాజులైనటువంటి యాజక సమూహం మాట. మనము ఈ ఒక్కదాన్ని మనం అండర్లైన్ చేసి దీంట్లో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకుందాం. యాజక సమూహం మాట, క్రైస్తవులు, పరిశుద్ధులుగా పిలువబడుతున్నవారు. యాజక సమూహము అంటే యాజకులు, లేక యాజకుడు, లేకపోతే యాజకులు అని చెప్పేసి అర్థం చేసుకోవాలండి. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా యాజకులు. అంటే యాజకులు అనేది ఒక బిరుదుగా మనం భావించకూడదు, కానీ నేను యాజకుడని, మేము యాజకులం అని చెప్పేసి అనుకోకూడదు, కానీ మనకి బాధ్యతను గుర్తు చేస్తున్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, మీరు యాజకులు అని చెప్పేసి అంటున్నాడంటే బాధ్యతను గుర్తు చేస్తున్నాడు. అదొక బిరుదు కాదండి. చాలామంది నేను సేవకుణ్ణి, నేను ఆది సువార్థికుణ్ణి, బోధకుణ్ణి, రకరకాలుగా వారి యొక్క గొప్పతనాన్ని చెప్పుకుంటూ ఉంటారు. ఈ సమయంలో కూడా మేము యాజకులమండి అని చెప్పి కూడా అంటూ ఉంటారు. నీ గొప్పతనం కోసము చెప్పుకోవడం కాదు, నీ పని ఏందో గుర్తు చేస్తూ ఉంటున్నాడు తండ్రైన దేవుడు పేతురు గారి ద్వారా. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. క్రైస్తవులు యాజక సమూహములతో
పోల్చబడ్డారు. కాబట్టి యాజకుడిగా పిలువబడ్డవాడు, యాజక సమూహంతో పిలువబడ్డటువంటి వారు ఏం చేయాలండి? వారి పనేంటి? యాజకులు ఏం చేస్తారండి? పిల్లలు బాగా ఆలోచించాలి. యాజకులు ఏం చేస్తారో మనకు తెలిస్తే, అది మనం గ్రహిస్తే, ఆ పని మనం కలిగి ఉండాలన్నది దేవుడి యొక్క ప్రణాళిక. కాబట్టి యాజకులు ఏం చేస్తారు అనేటువంటి విషయాన్ని మనము ఈ సమయంలో తెలుసుకుందామండి. పిల్లల యాజకుడు లేకపోతే యాజకులు అనగానే పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి యాజకులు మనకు గుర్తొస్తారండి. పాత నిబంధన గ్రంథంను మనం పరిశీలన చేస్తే దేవుని యొక్క ఆలయములో యాజకులు ఉన్నారు. ఎవరు వారు? లేవి వంశస్థులండి. లేవి గోత్రంలో నుంచి తండ్రి దేవుడు యాజకులని ఏర్పాటు చేసుకున్నాడు. మనందరికీ తెలుసు కదా ఈ విషయం. ప్రియులారా, లేవి గోత్రంలో అందరూ కాదండి, అహరోను యొక్క సంతతి మాత్రమే దేవుని యొక్క యాజకులుగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. లేవీలందరూ కాదు, అహరోను యొక్క సంతతి మాత్రమే. అహరోను కానుంచి స్టార్ట్ అండి. వారు మాత్రమే దేవుని యొక్క ఆలయములో ప్రియులారా దేవునికి యాజకత్వం చేయాలి, అంటే సేవ చేయాలి. ఇక ఇప్పుడు మనం ఆలోచిద్దామండి, యాజకుల యొక్క పని ఏంటిది? దేవుడు వారిని ఎందుకు ఏర్పాటు చేశాడు? వారు జరిగించవలసినటువంటి కార్యక్రమాలు ఏంటిది అనేటువంటి విషయాలు ప్రియులారా మనం తెలుసుకుందాం. యాజకుల యొక్క ధర్మం ఏంటిదో, వారు జరిగించవలసినటువంటి కార్యాలు ఏంటో నేను చెప్పాలంటే సమయం సరిపోదండి, అనేక రోజులు కూడా సరిపోదండి. అంత ఇన్ఫర్మేషన్ ఉంది యాజకుల గురించి. సో కొద్దిసేపు యాజకుల యొక్క పని ఏంటిది అనేది మనము ఆలోచిద్దామండి. ప్రియులారా, యాజకుల యొక్క పని ఏంటంటే, ఇశ్రాయేలీయులలో ఎవరైనా సరే పాపం చేశారనుకోండి, పాపం వలన వచ్చే జీతము మరణము. ఎవరైనా పాపం చేస్తే పాపం వలన వచ్చే జీతం మరణము. పాతాళ లోకానికి వెళ్ళిపోతారు వారు. కాబట్టి వారు పాతాళ లోకానికి వెళ్ళి మండుగుండములో వారు నాశనం కాకుండా వారి పాపములను ప్రాయశ్చిత్తము చేయటువంటి డ్యూటీ, ఆ బాధ్యత యాజకులదండి. ఇశ్రాయేలీయులని రక్షించవలసినటువంటి డ్యూటీ, బాధ్యత తండ్రైన దేవుడు యాజకులకు అప్పచెప్పాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఇశ్రాయేలీయుల్లో ఎవడైనా తప్పు చేశాడు అనుకోండి, ఏదైనా పాపం చేసాడు అనుకోండి, వాడి పాపములు, వాడి యొక్క తప్పులు క్షమింపబడాలంటే వాడు బలర్పించాలి, జంతువులను తీసుకురావాలి, యాజకులకు అప్పచెప్పాలి. వారు బలిపీఠం మీద బలర్పించేసి వారు చేసినటువంటి పాపాలు పోవుట కొరకు ప్రాయశ్చిత్తం చెందించాలి. యాజకులు వారిని రక్షించాలి. వారికి అద్భుతమైనటువంటి పని కృపగలిగిన తండ్రి యాజకులకు అప్పచెప్పాడు ఇశ్రాయేలును రక్షించేటువంటి విషయంలో. చాలా కష్టపడాలండి. ఇశ్రాయేలుల విషయంలో యాజకులు చాలా కష్టపడాలి. దేవుడు పక్షాన ఏర్పాటు చేయబడినటువంటి వారు. అనుదినం వారి గురించి ఆలోచించాలి. స్త్రీలనే కానీ పురుషులనే కానీ ఎవరైనా సరే తప్పు చేస్తే, పాపం చేస్తే, పాపం వలన వారు నాశనం కాకుండా ఉండాలంటే వారిని రక్షించవలసినటువంటి బాధ్యత తండ్రిన దేవుడు వీరికి అప్పచెప్పాడు. ఇది ఎంతవరకు వాస్తవము అన్నటువంటి విషయాలు మనము ఒకసారి పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనము తెలుసుకుందామండి. ప్రియులారా, ఈ విషయాలు మనకు అర్థం కావాలంటే లేవియా కాండంలోనికి మనం వెళ్ళవలసిందేనండి.
లేవియా కాండము దయచేసి అందరూ తీయాలండి. 5వ అధ్యాయంలోనికి నేను వెళ్తున్నానండి. లేవియా కాండము 5వ అధ్యాయము 6 నుంచి 10 వరకు నేను చదువుతున్నాను. ప్రతి లేఖనాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సమయం సరిపోవట్లేదు కనుక నేను కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను. ఇప్పుడు మీకు ఏదైతే నేను తెలియజేశానో, యాజకుల యొక్క పని గురించి ఏదైతే నేను చెప్పానో అలాగ ఉందో లేదని చెప్పేసి మనము చదువుకుందామండి. లేవియా కాండము 5వ అధ్యాయము. ప్రియులారా, నేను 6 నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి 6 ఆడు గొర్రెపిల్లనే గాని ఆడు మగపిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలను. అతనికి పాపక్షమాపణ కలుగునట్లు యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయును. పాపం చేసినటువంటి వాడు పాపాలు పోవాలంటే యాజకుడు చేయవలసినటువంటి పనిది. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగునట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకొని రావలను. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు అంటే యాజకుడు పాప పరిహారార్థమైన దానిని మొదట నరిపించి దాని మెడ నుండి దాని తలను మెలవవలను గాని దాని నూడదీయకూడదు. అతడు పాప పరిహారార్థ బలి పశురక్తములో కొంచెము బలిపీఠం ప్రక్కను ప్రోక్షింపవలను. దాని రక్తశేషమును బలిపీఠము అడుగున పిండవలను. అది పాప పరిహారార్థ బలి. విధి చొప్పున 2వ దానిని దహన బలిగా అర్పింపవలను. అతడు చేసిన పాప విషయమై ఇశ్రాయేలులో ఎవడైనా సరే, స్త్రీయే కావచ్చు పురుషుడే కావచ్చు, అతడు చేసిన పాప విషయమై యాజకుడు అతని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ప్రేమన దేవుని పిల్లలారా, ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచించండి. తండ్రి దేవుడు యాజకులని ఎందుకు ఏర్పాటు చేశాడంటే వారి పట్ల దేవుడికి ప్రణాళిక ఉంది. ఇశ్రాయేలీయులు పాపం చేసి నాశనం కాకుండా ఉండాలంటే వాళ్ళని రక్షించవలసిన కాపాడవలసినటువంటి బాధ్యతని దేవుడు యాజకులకు అప్పచెప్పాడు. వారి పాపాలు క్షమింపబడట కొరకు బలులు అర్పించాలి. ఇప్పుడు మనం చదువుకున్న దాని ప్రకారంగా రక్తము చిందింపబడాలి. ఆ విషయంలో యాజకులు చాలా కష్టపడాలండి. ప్రియులను బాగా ఆలోచించండి. వాటిని వధించాలి, వాటి చర్మాన్ని ఒలవాలి, లోపల ఉన్నటువంటి అవయవాలు మొత్తం తీయాలి. అవన్నీ తీస్తున్నప్పుడు రక్తం మొత్తం కూడా యాజకుల మీద పడుతుంది. ఆ రక్తాన్ని తీసుకెళ్ళి ఎక్కడెక్కడ చల్లాలో ఇవన్నీ కూడా మనము గ్రంథంలో చూడాలండి. అంత గొప్ప పని, అంత కష్టమైనటువంటి పని తండ్రి దేవుడు యాజకులకి అప్పచెప్పాడు ఇశ్రాయేలుని రక్షించేటువంటి విషయంలో. కాబట్టి ప్రతి యాజకుడు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట ఇశ్రాయేలుని రక్షించుకునే విషయంలో వారు ఆలోచించాలి తప్ప వారు సొంతంగా ఏది కూడా ఆలోచించకూడదండి. వారు నాశనం కాకుండా వారిని కాపాడవలసినటువంటి బాధ్యత, కాపాడుకోవలసిన బాధ్యత యాజకులకు అప్పచెప్పాడు. అది యాజకుల యొక్క పని. ప్రియులారా, మీరు బాగా ఆలోచించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. యాజకుల యొక్క పని ఏంటిది, ఏ ఏ కార్యక్రమాలు వారు జరిగిస్తారు అనేటువంటి విషయాలు మనము గ్రంథాన్ని బట్టి మనము తెలుసుకుంటూ ఉంటున్నాం. ఇంకా మనం ఆలోచిస్తే ఇదే లేవియా కాండములో ప్రియులారా 1వ అధ్యాయంలోకి మనం వెళ్దాం. 5 నుంచి 7 వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. లేవియా కాండం 1వ అధ్యాయము 5 నుంచి 7 వరకు. అతడు యెహోవా సన్నిధిని
ఆ కోడెదూడను వధించిన తర్వాత యాజకులైన అహరోను కుమారులు దాని రక్తమును తెచ్చి ప్రత్యక్షపు గుడారం ఎదుటనున్న బలిపీఠము చుట్టూ ఆ రక్తమును ప్రోక్షింపవలెను. అప్పుడతడు దహన బలి రూపమైన ఆ పశు చర్మమును ఒలిసి దాని అవయవములను విడదీసిన తర్వాత యాజకుడైన అహరోను కుమారులు బలిపీఠం మీద అగ్ని ఉంచి ఆ అగ్ని మీద కర్రలను చక్కగా పేర్చవలను. అప్పుడు యాజకులైన అహరోను కుమారులు ఆ అవయవములను, తలను, క్రొవ్వును బలిపీఠం మీదనున్న అగ్ని మీద కట్టెలపైన చక్కగా పేర్చవలను. దాని ఆంత్రములను, కాళ్ళను నీళ్లతో కడగవలను. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠం మీద దహించవలెను. చూశారండి, పాపులైనటువంటి ఇశ్రాయేలుని రక్షించేటువంటి విషయంలో యాజకుల యొక్క పని, యాజకుల యొక్క ధర్మం ఎలాగ ఉందో, వారు ఎలాగ నెరవేరుస్తున్నారో ప్రియులరా మీరందరూ తెలుసుకోవాలని, గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. కాబట్టి యాజకుల యొక్క పని చాలా కష్టమైందండి. ఇశ్రాయేలుని రక్షించట కొరకు ప్రియులరా యాజకులు చాలా కష్టపడాలండి. దేవుడు మాకు యాజకత్వం పని అప్పచెప్పిండులే, ఇది మా గొప్పతనముగా మేము భావిస్తున్నాం మేము అని చెప్పేసి హాయిగా ఉండకూడదండి. ఇశ్రాయేలీలో ఒక్కడు నాశనమైనా కూడా దేవుడు వారిని లెక్క అడుగుతాడు. ఆ విషయం వారికి తెలుసు కనుక ఇశ్రాయేలుని రక్షించే విషయంలో వారు ముందుంటారండి యాజకులు. ఇంకా మనం ఆలోచిస్తే యాజకుల యొక్క పాత్ర ఎలాగుంటుంది, ఇశ్రాయేలీల కొరకు వారు ఎలాగ కష్టపడతారు, ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎలాగ వారి కొరకు సేవ చేస్తారు అనడం కొరకు మరొక విషయాన్ని మనం చూసుకుందామండి. సంఖ్యాకాండంలోకి మనం వెళ్దామండి. ఈ సమయంలో సంఖ్యాకాండము 16వ అధ్యాయంలోకి మనం వెళ్దామండి. ప్రియులారా, మనందరికీ తెలుసు కోరాహు అతని యొక్క సంబంధులు అహరోను మీద అలాగే మోషే మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుని యొక్క ఉగ్రత వారి మీదకి వచ్చేసి వారు ఎలాగ నాశనం అవుతారో, భూమి వారిని ఎలాగ మృంగి వేస్తుందో, పాతాళ లోకానికి వారు ఎలాగ వెళ్ళిపోతారో కోరహ యొక్క టీం మన భాషలో చెప్పాలంటే మనందరికీ తెలుసు. తిరుగుబాటు వారు చేసినప్పుడు అహరోను మోషే దేవుడికి సాగిలపడ్డప్పుడు దేవుని యొక్క ఉగ్రత కోరహు టీం మీదకి వచ్చినప్పుడు భూమి వారిని మింగి వేస్తుంది. ఆ సమయంలో చాలామంది చనిపోతారు, మనకు తెలిసిన సంగతులే. మరునాడు ఏం జరిగిద్దనంటే ప్రియులారా, ఇశ్రాయేలీలు జరిగినటువంటి సంఘటనని మర్చిపోకుండా ఇంకా మోషే మీదను అహరోను మీదను ఆయన యాజకుడప్పుడు తిరుగుబాటు చేస్తూ ఉంటున్నారు. తెల్లవారే కొరాహు టీం చనిపోయిన తెల్లవారే ఏమాత్రం కూడా భయం లేకుండా తిరుగుబాటు చేసి ఏం మాట్లాడతారో చూద్దామండి. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 41వ వచనం కాంచి చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా మీరు వినండి. మరునాడు సంఖ్యాకాండము 16వ అధ్యాయం 41. మరునాడు ఇశ్రాయేలులో సర్వసమాజము మోషే అహరోనులకు విరోధముగా సనుగుచు మీరు యెహోవా ప్రజలను సంపితురనెను, మీరు యెహోవా ప్రజలను సంపితురని చెప్పి సమాజము మోషే అహరోనులకు విరోధముగా కూడెను. కనీసం బుద్ధి జ్ఞానం ఉండొద్దండి. దీనికంటే ముందు రోజే చనిపోయారు కోరాహు టీము. ఆ భయం కూడా లేకుండా ప్రియులారా ఎలాగ మాట్లాడతారో చూడండి. సమాజం మోషే అహరోనులకు విరోధంగా కూడెను. వారు ప్రత్యక్షపు గుడారం వైపు తిరిగి చూడగా ఆ మేఘము దాన్ని కమ్మెను, యెహోవా మహిమయు కనపడెను. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా యెహోవా మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, అహరోనుతో అంటున్నాడు, మోషేతో అంటున్నాడు.
తండ్రి దేవుడు. మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములో నేను వారిని నశింపచేయుదునని మోషేకు సెలవు ఇయ్యగా వారు సాగిలపడిరి. ఎందుకు సాగిలపడ్డారు? ఇశ్రాయేలుల మీద దేవుడికి కోపం వచ్చేసింది. వారు తిరుగుబాటు చేశారు అహరోను మీద, మోషే మీద. మీరు చేయబట్టే కొరాహు టీము చనిపోయారు, వారిని చంపేశారని చెప్పేసి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నప్పుడు, వారి మీద దేవుని యొక్క కోపము రగులుకున్నప్పుడు ప్రియుల దేవుడు అంటాడు, మీరు దూరం వెళ్ళిపోండి, ఈ సమాజం నుంచి వీరి దగ్గర నుంచి వెళ్ళిపోండి, క్షణములోనే వారిని నేను నాశనం చేస్తానని చెప్పేసి అన్నప్పుడు ప్రియులరా వారు సాగిలపడ్డారట. ఎందుకు సాగిలపడ్డారు? దేవుని కోపం వచ్చినప్పుడల్లా అనేక మంది నాశనం అయిపోతే ఇక మిగిలేది ఎవరండి? ఇశ్రాయేలులో ఎవరు మిగరు అని చెప్పేసి ఇక్కడ సాగిలపడుతున్నారు. ప్రియులు బాగా ఆలోచించండి. అప్పుడు 46వ వచనం, మోషే నువ్వు ధూపార్తన తీసుకొని బలిపీఠము నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధినుండి బయలుదేరను. తెగుళ్ళు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తిపోయినప్పుడు తెగుళ్ళు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపం వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. ప్రియులారా, మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించండి. ఇక్కడ సందర్భం ఏంటిది? ఎప్పుడైతే ఈ జనులు వీరి మీద తిరగబడ్డారో దేవుడు అంటున్నాడు 44లో, మీరు ఈ సమాజం మధ్య నుండి తొలగిపోండి, నేను వీరు నాశనం చేసేస్తాను ఒక క్షణంలోనే, మీరు తొలగిపోండి అనగానే వాస్తవంగా తొలగిపోవాలి. అక్కడ మోషే ఉన్నాడు, మరి యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి అహరోనుడు. తొలగిపోవడం అన్నప్పుడు తొలగిపోవాలి, కానీ ఇక్కడ తొలగిపోవటలేదు. బాగా ఆలోచించండి. తొలగిపోడి, క్షణములో నేను వారిని నాశనం చేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడరి. తొలగిపోలేదు. అవకాశం వచ్చిందిలే, దేవుడు వారిని సంపనీయండిలే, హాయిగా మనం బ్రతుకుదామని చెప్పేసి అహరోను అనుకోలేదు, అక్కడ మోషే అనుకోలేదు. ప్రియులారా, ఏం చేశారు మరి? అప్పుడు మోషే నీవు ధూపార్తన తీసుకొని, మోషే ఎవరికి చెప్తున్నాడు? అహరోనుకి చెప్తున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు కాబట్టి. సో యాజకుడు చేయవలసినటువంటి ధర్మాన్ని, ఇశ్రాయేలులు సరిపోతున్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు యాజకుడు చేయవలసినటువంటి ధర్మాన్ని ఇక్కడ మోషే గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి నువ్వు ధూపార్తన తీసుకొని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపం వేసి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయము. అందుకొరకుగా తండ్రి దేవుడిని ఏర్పాటు చేసింది యాజకుడిగా. యాజకుడు ఏం చేయాలి? ఇశ్రాయేలును కాపాడాలి. దేవుని యొక్క ఉగ్రతకి వారు పాలు పోకుండా ఉండాలంటే, వారి నాశనం కాకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఒక యాజకుడిగా వారిని కాపాడవలసినటువంటి ధర్మం నీది, ఆ బాధ్యత నీది. రక్షకుడిగా నువ్వు ఉండాలి. కాబట్టి వేగంగా సమాజం వద్దకు వెళ్ళి వారి నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయుము. కోపం యెహోవా సన్నిధి నుండి బయలుదేరును. అయిపోయింది. తెగుళ్ళు మొదలుపెట్టినని అహరోనుతో చెప్పగా అహరోను ఏం చేస్తాడంటే, మోషే చెప్పినట్టు అహరోను వాటిని తీసుకొని సమాజం మధ్యకు పరిగెత్తి తెగుళ్ళతో అనేక మంది నశించిపోతూ ఉంటాంటే ప్రియులారా మధ్యలోకి వెళ్ళిపోయాడు. నాశనం అయిపోతున్నటువంటి ప్రజల మధ్యలోకి వెళ్ళాడు, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా. అహరోను యాజకుడిగా ఉండి తన ధర్మాన్ని నెరవేరుస్తున్నాడు. నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా జనులు మాత్రము రక్షింపబడాలని వారి రక్షణను గూర్చి ఇక్కడ ఆలోచిస్తున్నట్టుగా ప్రియులారా ఆలోచించి కార్యాన్ని జరిగిస్తున్నట్టుగా మనము అర్థం చేసుకోవాలి. మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజం వద్దకు పరిగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను.
ఆ తర్వాత ఏమైంది? అతడు చచ్చిన వారికిని అటు చచ్చిన వారికిని ఇటు బ్రతికున్నటువంటి వారికిని మధ్యన నిలవబడగా తెగుళ్ళు ఆగిపోయాను. ఎంత త్యాగం అండి! ఒక పక్క చనిపోయారు, ఒక పక్క బ్రతికారు. వారి మధ్యలోకి వెళ్ళి దేవునికి ధూపం వేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అప్పుడు తెగుళ్ళు ఆగిపోయాయి. నశించిపోతున్నటువంటి ఇశ్రాయేలు బ్రతికిపోయారండి. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందండి? యాజకుడి యొక్క బాధ్యత ఏంటిది? తన ధర్మం ఏంటిది? నశించిపోయేటువంటి ఇశ్రాయేలీలని కాపాడటమే అతని యొక్క బాధ్యత. వారు పాపం చేసి పాపం వలన వచ్చే జీతం మరణం, పాతాళ లోకానికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోకుండా వారిని కాపాడాలి, వారిని రక్షించాలి, వారి కొరకు సేవ చేయాలన్న ఉద్దేశంతో ప్రియులారా దేవుడు యాజకుల్ని ఏర్పాటు చేశాడు. యాజకులు వారి యొక్క ధర్మాన్ని వారు నెరవేర్చాలి. వారు ప్రాణం పోయినా పర్వాలేదు, వారు సర్వీస్ చేస్తున్న టైంలో వారు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ దేవుని యొక్క జనులైనటువంటి ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడాలన్నది ఉద్దేశంతో దేవుడు ఈ యాజకత్వ బాధ్యతని యాజకులకి అప్పచెప్పినట్టుగా పరిశీలించిన దాన్ని బట్టి మనము తెలుసుకోగలిగాం. ఇదండి పాత నిబంధన గ్రంథములో మరి యాజకుల యొక్క బాధ్యత, యాజకుల యొక్క పనులు. ఇంకా మనం ఆలోచిస్తే మరి హెబ్రీ పత్రికలో కూడా మనకి యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారి మనం వెళ్దామండి. క్రొత్త నిబంధన గ్రంథంలోనికి వెళ్తే హెబ్రీ పత్రికలో ప్రియులారా యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా పిలువబడ్డట్టుగా మనము చూడగలము. అనేకమైనటువంటి రెఫరెన్సెస్. ఇతను కూడా ఒక ప్రధానమైనటువంటి యాజకుడే. ఇతడు తన ధర్మాన్ని ఎలాగ నెరవేర్చాడు ఇవి తెలుసుకోవడానికి ముందు ఇతడు యాజకుడిగా పిలువబడ్డా పిలువబడలేదా జస్ట్ కన్ఫర్మేషన్ కొరకు మనము కొన్ని లేఖనం మనం చూసుకుందాం. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకి సరిపోయినటువంటి వాడు. ఆకాశ మండలంకి ఎక్కిపోయినటువంటి వారు ఎవరు? చనిపోయిన తర్వాత సమాజం తిరిగి లేచి యేసుక్రీస్తుల వారు. అతడు ప్రధాన యాజకుడిగా పిలువబడుతున్నాడు గ్రంథములో. పాత నిబంధన గ్రంథములో లేవి గోత్రంలో నుంచి అహరోను యొక్క సంతతి ఎలాగ యాజకులుగా ఉండి యాజక ధర్మాన్ని నెరవేర్చారో, ఇశ్రాయేలు పక్షాన వారు ఎలాగ సేవ చేశారో, ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. మరి ప్రధాన యాజకుల యొక్క పని ఏంటిది? మరి ఏ పనులు చేస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మనం పరిశీలించి తెలుసుకున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉంటున్నాడు. ఈ లేఖనాన్ని బట్టి మరొక లేఖనం మనం చూసుకుందాం. 8వ అధ్యాయము మొదటి 2 లేఖనాలు చదువుతున్నాం, జాగ్రత్తగా వినండి. హెబ్రీ పత్రిక 8:1-2. మేము వివరించుతున్న సంగతులలో సారాంశమేదనగా మనకు అట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు. ఎవరు? యేసుక్రీస్తుల వారు. ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైనటువంటి గుడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడి పార్శ్వమునకు ఆసీనుడయ్యాడు. ప్రతి ప్రధాన యాజకుడు అని చెప్పేసి క్రింద మాట్లాడుతూ ఉంటాడు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనకు కనిపిస్తూ ఉంటాడు. యేసుక్రీస్తుల వారు కూడా ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. ఇక 9వ అధ్యాయం కూడా మనం చదివితే 9, 11, 12లో యేసుక్రీస్తు వారి గురించి హెబ్రీ గ్రంథ రచయిత ఏమంటున్నాడో ప్రియులారా మనము చదువుకుందాం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 11వ వచనం. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి ఈ లోకానికి తానే నిత్యమైనటువంటి విమోచన సంపాదించి
హస్తకృతము కానిది అనగా ఏ సృష్టి సంబంధము కానిదియు మరీ ఘనమదియు పరిపూర్ణమది అన్న గుడారము ద్వారా మేకల యొక్కయో కోడల యొక్కయో రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలయనగా మేకల యొక్కయో ఎడ్ల యొక్కయో రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తనను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను అనేసి యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని గురించి, యేసుక్రీస్తు వారి యొక్క ప్రధానత్వాన్ని గురించి, యేసుక్రీస్తు వారి చిందించిన రక్తాన్ని గురించి, యేసుక్రీస్తు వారు చేసినటువంటి ప్రాయశ్చిత్తాన్ని గురించి ప్రియులారా గ్రంథపు యొక్క రచయిత తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరిశీలించినటువంటి దీనిని బట్టి మనకి ఏమర్థమైందంటే నూతన నిబంధన గ్రంథములో యేసుక్రీస్తుల వారు కూడా ఒక ప్రధాన యాజకుడిగా మనకి కనిపిస్తూ ఉంటున్నాడు. ప్రియులారా చాలా జాగ్రత్తగా మీరు ఆలోచించాలని, వాస్తవాలు గ్రహించాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అయితే యాజకుల యొక్క పని ఏంటిదని చెప్పుకున్నాం మనము. వారి యొక్క ధర్మం ఏంటిది అంటే ప్రజలు పాపము చేసి పాపం వలన వచ్చేటువంటి జీతం మరణం అంటే పాతాళ లోకానికి పోకుండా రక్షించడమే యాజకుల యొక్క ధర్మం అని చెప్పేసి మనం అనుకున్నాం. అలాగ పాత నిబంధన గ్రంథంలో యాజకులు అదే ధర్మాన్ని జరిగించారు, రక్తాన్ని ప్రోక్షించారు, మనుషుల యొక్క పాపమును ప్రాయశ్చిత్తం చేశారు, రక్షించారు తండ్రి మహాకృపను బట్టి పాత నిబంధన గ్రంథంలో ఉన్న యాజకులు. మరి యేసుక్రీస్తుల వారు కూడా యాజకుడైతే లేక ప్రధాన యాజకుడైతే ఇతడు కూడా మానవులను రక్షించిండా? మానవుల కొరకు ఏమైనా త్యాగం చేసిండా అని మనం ఆలోచిస్తే నేను ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరం లేదు. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఇంచుమించు ఈ లోకంలోనికి వచ్చి ప్రజల మధ్యలో పుట్టి పెరిగి ప్రజలు పాపం చేసి నశించుకోకుండా ఉండటం కొరకు ప్రియులారా ఏం చేసిండండి? దేవుడు అప్పచెప్పినట్టు బాధ్యతని పనిని నెరవేర్చాడు. మానవుల యొక్క పాపాలు మొత్తం తీసివేయటం కొరకు, వీళ్ళందరినీ కూడా రక్షించటం కొరకు, పాతాళ లోకానికి వెళ్ళిపోకుండా వీరందరూ ఉండటం కొరకు రక్తమును చిందించాడు, రక్త ప్రోక్షణ చేసేసాడు. మనందరికీ తెలుసు కదండి, రాణి మీద ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని ఇరుకులు ఇబ్బందులు పడ్డాడు, రక్తాన్ని చిందించిండండి. కారణం ఏంటిది? దేవుని పిల్లలైనటువంటి మానవ జాతి భూమండలం మీద జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా పాపం చేసి పాతాళ లోకానికి వెళ్ళిపోకూడదు, వారినందరినీ రక్షించాలని ప్రధాన యాజకుడిగా ఉన్న యేసుక్రీస్తు వారు బలైపోయాడండి. ఒక జంతువు వలె పాత నిబంధన గ్రంథంలో కోడల యొక్కయో మేకల యొక్కయో రక్తం ఎలాగ చిందింపబడ్డదో అలా యేసుక్రీస్తు వారే ఒక జంతువుగా బలైపోయాడండి. ఎందుకు అయిపోయాడు? కారణం ఏంటిది? మరి ఆయన ప్రధాన యాజకుడు, ప్రజల్ని రక్షించవలసిన బాధ్యత అయింది. యాజకుల యొక్క ధర్మం ప్రియులారా దేవుని బిడ్డల కొరకు ప్రాణాన్ని పోగొట్టుకోవాలి, అవసరం అనుకుంటా రక్తాన్ని చిందించాలి, కష్టపడాలి. ఆ బాధ్యతని యేసుక్రీస్తుల వారు నెరవేర్చారు. యాజక ధర్మానికి, యాజకుడి యొక్క పనికి 100కి 100% నెరవేర్చాడండి, న్యాయం చేకూర్చాడు. అతడు చిందించినటువంటి రక్తమును బట్టి మానవాళి యొక్క పాపములు శుద్ధి చేయబడ్డవి. ఆ యొక్క రక్తమును గూర్చి యోహాను గారు పత్రిక రాస్తూ ఏమంటున్నాడో ఒకసారి మనం ఆ విషయం మనం చూసుకుందామండి. యోహాను గారు రాసిన ప్రియులారా మొదటి పత్రికలకు మనం వెళ్దామండి. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 7వ వచనము. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి, ప్రతి పాపం అంటే ప్రతి మానవుల యొక్క పాపముల నుండి మనల్ని పవిత్రులుగా చేయును.
ఆయన రక్తమును బట్టి మానవాళికి పవిత్రత వస్తుంది. పవిత్రత వస్తుందంటే ఇక పాతాళ లోకానికి వెళ్ళరు వారు నాశనం గారు. మనమందరం కూడా నాశనం కాకుండా ఉండటం కొరకు తన పవిత్రమైనటువంటి రక్తమును చెందించిండు ఒక ప్రధాన యాజకుడిగా. ప్రియులారా, దేవుడు లోకమునంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేసిండు? క్రియల రూపేణ తన కుమారుని పంపించి కుమారుని ద్వారా ప్రియులారా అందరిని కూడా రక్షించిండు. దీని గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరత లేదు. కాబట్టి యాజకులు పాత నిబంధన గ్రంథం నుంచి వారి యొక్క ధర్మాన్ని ప్రజల్ని రక్షించేటువంటి విషయంలో ఎలాగ జరిగిస్తున్నారో 1 by 1 మనం పరిశీలన చేసుకుంటూ వస్తున్నాం. లేవీయుల గురించి ఆలోచించాము. ఇక్కడ ప్రధాన యాజకుడు అయినటువంటి యేసుక్రీస్తుల వారి గురించి మనము ఆలోచించాము. వారి యాజకత్వం ఎలాగుంది, యేసు యొక్క యాజకత్వం ఎలాగుంది అనే విషయం మనం చూసుకున్నాం. ఇప్పుడు మనము ఎక్కడికి వెళ్ళాలంటే పేతురు గారు తెలియజేసినటువంటి మాటల దగ్గరికి మళ్ళీ మనము వెళ్ళాలి. ఓకే అండి. ఇప్పుడు క్రైస్తవుల యాజకత్వాన్ని గురించి మనము ఆలోచిద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9లో ఏం చెప్పాడు పేతురు గారు? ఏం రాశారండి? 2:9 అయితే మీరు అంటే క్రైస్తవులు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయమును ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడు? అన్యులుగా ఉన్నటువంటి మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే గుణాతిశయములను మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను అంటే క్యారెక్టర్ని ప్రచురం చేయు నిమిత్తము ఏర్పరచబడినటువంటి వంశం మంది మీది అని అంటున్నాడు. రాజులైనటువంటి యాజక సమూహము అని చెప్పేసి అంటున్నాడండి. కాబట్టి ప్రియులారా, ప్రతి క్రైస్తవుడు బాప్టిజం తీసుకొని క్రీస్తు యొక్క సంఘంలో ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు వీరందరూ కూడా యాజకులేనండి. క్రైస్తవులైనటువంటి వారు వారి యొక్క యాజక ధర్మాన్ని నెరవేర్చాలి. పిలువబడినటువంటి వారు వారి ధర్మాన్ని నెరవేర్చాలి. నేను యాజకుడినైతే, మీరు యాజకులైతే, మనమందరం యాజకులమైతే, క్రీస్తు సంఘం అంతా యాజక సమూహం అయితే యాజకులు చేసేటువంటి పని మనం కూడా చేయాలి. ప్రియులారా, ఈరోజు మేము యాజకులం అని చెప్పేసి అంటున్నాం, కానీ యాజకులు ఏం చేశారు? ఎలా బ్రతికారు? వారి ధర్మాన్ని ఎలాగ కంప్లీట్ చేశారు? చూశాం కదా. మనం చేస్తున్నామా ఈరోజు? క్రైస్తవులుగా పిలువబడుతున్నటువంటి మనము క్రైస్తవ యాజకత్వాన్ని నెరవేరుస్తున్నామా మన బ్రతుకు కాలంలో? ఒకసారి ఆలోచించాలని, ఒకసారి గ్రహించాలని, వాస్తవాలు తెలుసుకోవాలని ప్రేమపూర్వకంగా మీకు నేను తెలియజేస్తూ ఉంటున్నాను. అందుకొరకే క్రైస్తవుల యాజకత్వం అనేటువంటి టైటిల్తో మీ ముందుకు రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నువ్వు యాజకుడు అయితే ఏం చేస్తున్నావు? నువ్వు నశించిపోతున్నటువంటి దేవుని బిడ్డల గురించి ఏమైనా ఆలోచిస్తున్నావా? లోకమంతా పాపము చేసి పాపం వల్ల వచ్చే జీతం మరణం, పాతాళ లోకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతూ ఉంటే అది నువ్వు చూస్తూ ఉంటే వారి కొరకు ఏం ఆలోచిస్తున్నావు? వారి గురించి ఆలోచిస్తున్నావా? వారిని ప్రాయశ్చిత్తం చేయాలి, వారిని రక్షించాలి, వారి గురించి ఆలోచించాలి, వారికి సువార్త ప్రకటించాలి, పాతాళ లోకానికి వారు వెళ్ళిపోకుండా వారిని కాపాడాలి అన్నటువంటి బాధ్యత నీకేమైనా ఉన్నదా? ఉదయం లేస్తున్నావు, టిఫిన్ చేస్తున్నావు, టైం పాస్ చేస్తున్నావు, టైం అయిపోయిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేస్తున్నావు, తిన్న తర్వాత పడుకుంటున్నావు, మళ్ళీ లేస్తున్నావు, సాయంత్రం పూట ఏదో ఒకటి స్నాక్స్ తింటున్నావు, కథం టైం పాస్ చేస్తున్నావు, అటు ఇటు వెళ్ళొస్తున్నావు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఆలోచించాలండి ఈ విషయాలను కూడా. కానీ మన ధర్మాన్ని మనం నెరవేరుస్తున్నామా? రాత్రి రాగానే మళ్ళీ డిన్నర్ చేస్తున్నాం, పడుకుంటున్నాం. మరి నువ్వు యాజకుడు అయితే నువ్వు చేయవలసిన పనులు ఇవేనా? దేవుడు అప్పచెప్పిన పనులు జరిగిస్తున్నావా? ఏం అప్పచెప్పిన దేవుడు? నశించిపోతున్నటువంటి ఆత్మల విషయంలో నీకు అప్పచెప్పిన పని ఏంటిది? వారిని రక్షించే విషయంలో సర్వలోకమునికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించమని అన్నాడు. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మను వానికి శిక్ష విధింపబడును. వాడు రక్షింపబడాలంటే యాజకుడిగా ఉన్నటువంటి నీవు, నేను, మనము ఏం చేయాలండి? సువార్త ప్రకటించాలి. ఎప్పుడెప్పుడు? నెలకొకరోజు, సంవత్సరానికి ఒకరోజు, 6 నెలలకు ఒకసారి, ఒకరోజు సమయం కుదిరినప్పుడా?
ప్రియులారా, సమయమందును అసమయమందును సమయాన్ని పోనీయొద్దు మనము. పౌలు గారు అంటాడు కదండి ఎఫెసీయులకు రాస్తూ, దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని చెప్పేసి అంటూ ఉంటున్నాడు. సమయాన్ని పోనీయక ప్రతి యాజకుడిగా పిలువబడుతున్న క్రైస్తవుడు ప్రియులారా యాజక ధర్మాన్ని నెరవేర్చాలండి. మన కళ్ళ ముందు అనేక మంది తాగుతున్నారు, తిరుగుతున్నారు, ఘోరమైన పాపాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, నశించిపోతున్నారండి. నశించిపోతున్నటువంటి వారి పట్ల నీకున్నటువంటి ఆలోచన ఏంటిది? ఆదివారం రాగానే బైబిల్ సంకలో పెట్టుకొని చేతులు పట్టుకొని వచ్చి కూర్చొని మాటలు విని వెళ్ళిపోవడమేనా? నీకు బాధ్యత లేదా? సేవకుడే చూసుకుంటాడా? అది ఆయన పనా? సేవకుడు కూడా యాజకుడైనప్పుడు తన ధర్మాన్ని ఆయన నెరవేరుస్తున్నప్పుడు నువ్వు కూడా యాజకుడివే కదా. మరి నీ ధర్మాన్ని నువ్వు ఎక్కడ నెరవేరుస్తున్నావు? నువ్వు బాప్తిజం తీసుకున్నావు కదా, నువ్వు క్రైస్తవుడు కదా, క్రైస్తవుడు అది యాజకుడివి. మరి యాజకుడు ధర్మాన్ని నెరవేర్చలేదు కదా. దారుణమైన సంగతో ప్రియులారా ఒకసారి ఆలోచించాలి. యాజకులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కడు తన ప్రాణమును కూడా లెక్క చేయొద్దండి. ప్రజల కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధపడాలి. ఇది యాజకుడి యొక్క లక్షణం. మనం చూసాం కదండి పాత నిబంధన గ్రంథములో అహరోను సచ్చిన వారి మధ్యలో, బ్రతుకున్నటువంటి వారి మధ్యలోకి వెళ్ళి ధూపం వేస్తున్నాడండి. ఆ తెగులు రాకుండా, బ్రతుకున్నటువంటి వారి దగ్గరికి రాకుండా, అవసరం అనుకుంటే ఆ తెగులు ద్వారా కూడా ఆయన చనిపోవచ్చు. అయినా కూడా ప్రాణాన్ని లెక్క చేయలేదు ప్రియులారా అహరోను. అలా కష్టపడ్డారండి పాత నిబంధన గ్రంథంలో యాజకులు. ఇశ్రాయేలును రక్షించే విషయంలో ప్రయాసపడ్డారండి. దేవుడు అప్పచెప్పిన పనికి న్యాయం చేకూర్చారండి. యేసుక్రీస్తుల వారు కూడా 33 సంవత్సరాలు జీవించాడు, యాజక ధర్మాన్ని నెరవేర్చాడు. ఎప్పుడు సుఖపడ్డాడండి పాపం అతను? ఆలోచించండి అండి. తన గురించి ఎప్పుడు కూడా ఆలోచించలేదు. దేవుని పిల్లలైనటువంటి మనందరి కొరకు ఆ కాలంలో మొదటి శతాబ్దంలో ఇశ్రాయేలు కొరికే ఆలోచించాడు. చివరికి రక్తమును చిందించిండండి. ప్రియులారా, పాత నిబంధన గ్రంథములో యాజకులు జంతువులని బలర్పిస్తే, జంతువుల రక్తాన్ని ప్రోక్షిస్తే, ఈ యేసుక్రీస్తుల వారు ప్రధాన యాజకుడిగా ఉండి తన రక్తాన్ని చిందించిండండి ప్రజల కొరకు. ఆ త్యాగం మన దగ్గర ఉండాలండి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని అంటున్నాడు. నిజంగా మనం యాజకులం అయితే దేవుడి కొరకు ఇలాగ మనం కష్టపడాలి ప్రియులారా. దేవుడి పిల్లల కొరకు మనం కష్టపడాలి. నశించిపోతున్నటువంటి వారిని రక్షించాలి. ఎలాగ అగ్నిలో నుండి లాగినట్టు లాగాలి. ఈ బాధ్యతను మనం నెరవేరుస్తున్నామా? నెరవేర్చలేదు. పిలుపు పత్రికలు అంటాడు పౌలు గారు, అందరూ వారి సొంత కార్యములను చూసుకొనిస్తున్నారు కానీ దేవుడు అప్పచెప్పిన పనులను, యెహోవా కార్యములను, క్రీస్తు కార్యములను ఎవరూ చూడలేదు అంటున్నాడు. ఇంత దారుణమైన విషయం అంటే, అలాంటప్పుడు రాజులైన యాజక సమూహం అని నీకెందుకు పేరు పెట్టాలి? దేవుని సొత్తైనటువంటి ప్రజలని చెప్పేసి ఎందుకు అనాలి? అసలు ఎందుకు పిలుచుకోవాలో మనల్ని లోకంలో నుంచి? నిన్ను నమ్మి నీకు ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పితే ఏం చేస్తున్నావు నువ్వు? నీ గురించి నువ్వు ఆలోచించటం, నీ కుటుంబం గురించి ఆలోచించటం, నీ బంధువుల గురించి ఆలోచించటం, మొత్తం నీ గురించేనా? ఇదేనా యాజకుడి యొక్క బాధ్యత, పని? ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా, దేవుడి యొక్క వాక్యం వింటున్నటువంటి వారులారా, జాగ్రత్తగా మీరు గ్రహించాలని ప్రేమతో కోరుతున్నాను. అందుకొరకే ఈ సమయంలో క్రైస్తవుల యొక్క యాజకత్వం అని ఎలాగుంటుంది అది మనము తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ యొక్క టాపిక్తో మీ ముందుకు వచ్చాను. చక్కగా మనం విన్నాం. మర్చిపోకుండా విన్నదాని ప్రకారంగా మన యాజక ధర్మాన్ని మనము నెరవేర్దాం. దేవుడి ద్వారా శబాస్ అని చెప్పేసి మనము అనిపించుకుందాం. అందరికీ